హాయ్ గైస్, వెల్కమ్ టు హౌ టు రన్ ఫేస్బుక్ యాడ్స్ ఇన్ తెలుగు క్లాస్ 5కి. సో వాటి క్లాస్లో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చూపిస్తాను. సో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఏంటంటే ఏ బిజినెస్కి అయినా కూడా ఇన్స్టెంట్ ఫార్మ్స్ ద్వారా లీడ్స్ జనరేట్ చేయడం అనమాట. సో ఆ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా పబ్లిష్ చేయాలని ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ మనం క్రియేట్ చేయాలంటే యాడ్స్ మేనేజర్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ లీడ్స్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లీడ్స్ చూస్ చేసుకుంటాము. ఇక్కడ చూపిస్తుంది కదా కలెక్ట్ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్ ఆర్ బ్రాండ్ అని. సో లీడ్స్ చూస్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు కూడా క్యాంపెయిన్ సెటప్ మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ చూస్ చేసుకోవాలి. సో ఇది చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తాము. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రీవియస్ యాడ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. సో మనకి క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్. సో ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్లో మనం జస్ట్ నేమ్ మాత్రమే ఇస్తాము. ఇక్కడ మనం చేయడానికి వర్క్ ఏమి ఉండదు. క్యాంపెయిన్ లెవెల్లో జస్ట్ నేమ్ మాత్రం ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాము. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో యాడ్ సెట్కి కూడా నేమ్ ఇవ్వాలనుకుంటే సేమ్ నేమ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో మీరు క్యాంపెయిన్కి ఒక నేమ్ ఇచ్చేస్తే చాలు. సో ఇప్పుడు ఇక్కడ కన్వర్జన్ నేను చెప్పాను కదా, మనం ఇన్స్టెంట్ ఫార్మ్స్ నుంచి లీడ్ జనరేట్ చేస్తామని. మీకు కావాలంటే వెబ్సైట్స్ నుంచి కూడా లీడ్ జనరేషన్ చేయొచ్చు. కాకపోతే నేను ఈ వీడియోలో మీకు ఇన్స్టెంట్ ఫార్మ్స్ నుంచి ఎలా లీడ్ జనరేట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఇన్స్టెంట్ ఫార్మ్స్ చూస్ చేసుకొని కన్వర్షన్ దగ్గర ఇన్స్టెంట్ ఫార్మ్స్ చూస్ చేసుకొని నెక్స్ట్ పేజ్, మీరు ఏ పేజ్లో యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో, మీకు మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏ పేజ్లో యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ కూడా చూస్ చేసుకోండి. ఆ పేజ్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ బడ్జెట్ ఇవ్వాలి. పర్ డేకి యాడ్స్ పైన ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మనీ ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. సో నేనైతే ఎగ్జాంపుల్కి 200 పెట్టాను పర్ డేకి. సో దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే లొకేషన్స్, మన యాడ్ ఎక్కడ చూపించాలి అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో మనం స్పెసిఫిక్ లొకేషన్ మాత్రమే టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు సో నేను ఓన్లీ ఇక్కడ విజయవాడ మాత్రమే తీసుకుంటున్నాను. విజయవాడ సెలెక్ట్ చేసుకొని సో దీని రేడియస్ ఇంకా విజయవాడ సరౌండింగ్స్ లో ఎంత రేంజ్ లో మనము యాడ్ చూపించాలనేది కూడా రేడియస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో లొకేషన్ టార్గెట్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ సజెషన్స్ పైన క్లిక్ చేసి జెండర్, ఇక్కడ సపోజ్ నేను ఈ యాడ్ ని రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం యాడ్ రన్ చేస్తున్నాను అనుకోండి, అంటే రియల్ ఎస్టేట్ కోసం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కి నేను లీడ్ జనరేట్ చేయడానికి ఈ యాడ్ రన్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ ఏజ్ వచ్చేసి నేను 25 తీసుకుంటాను అనమాట. సో చిన్నపిల్లలకి యాడ్ చూపించి మనకి మనీ వేస్ట్ కదా. సో కాబట్టి ఇక్కడ 25 ఏజ్ చూస్ చేసుకొని దాని తర్వాత జెండర్ ఇప్పుడు బిజినెస్ అంటే మెన్ చేస్తున్నారు, ఉమెన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. జెండర్ వచ్చేసి ఆలే ఉంచేద్దాము. దాని తర్వాత డీటెయిల్ టార్గెటింగ్. సో ఇది డీటెయిల్ టార్గెటింగ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను లీడ్ క్యాంపెయిన్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు డీటెయిల్ టార్గెటింగ్ ఎలా చేయాలనేది. సో నేను మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే మీరు వేరే బిజినెసెస్ కి లీడ్ జనరేట్ డీటెయిల్ టార్గెటింగ్ చేయాలన్నా కూడా అది కూడా ఎలా చేయాలో చెప్తాను. మీకు దానికి టిప్స్ ఉంటాయి, అది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ రియల్ ఎస్టేట్ కి డీటెయిల్ టార్గెటింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ ఉంది కదా, బ్రౌజ్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ డెమోగ్రాఫిక్స్ లోకి వెళ్ళి పేరెంట్స్, ఇక్కడ పేరెంట్స్ అనే ఆప్షన్ కదా, పేరెంట్స్ పైన క్లిక్ చేసి ఆల్ పేరెంట్స్ చూస్ చేసుకొని ఇక్కడ 18 to 26 చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ చిల్డ్రన్ కి వాళ్ళు ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేకపోతే రెసిడెన్షియల్, కమర్షియల్ ఎలా అయినా అవ్వని. అలాగే ఇక్కడ పేరెంట్స్ అప్ టు 12 months సేమ్ వీళ్ళైతే కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ల్యాండ్స్ పర్చేస్ చేస్తారు. జాబ్స్ చేసే వాళ్ళైనా ఎవరైనా పేరెంట్స్ ఉంటారు కదా. సో కాబట్టి వీళ్ళు కూడా టార్గెట్ చేయండి. సో దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే వర్క్, మనం ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు మంచి కంపెనీస్ లో వర్క్ చేస్తేనే మనకి, అంటే వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మన యాడ్ చూపించడం వల్ల వాళ్ళు కొనే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ లోకి వచ్చి ఇక్కడ మంచి కంపెనీస్, మీకు తెలిసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎంప్లాయీస్ కి ఎక్కడైతే మంచి శాలరీస్ వస్తాయో అలా ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ బార్ లో ఇన్ఫోసిస్. సో దాని తర్వాత ఇన్ఫోసిస్ సెర్చ్ చేసిన తర్వాత టెక్ మహేంద్ర. ఓకేనా. సో ఇలా 1 by 1 మీకు ఏవైతే కంపెనీస్ మంచి కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయడానికి సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్రౌజ్ పైన క్లిక్ చేసి డెమోగ్రాఫిక్స్ లోకి వెళ్ళి ఇక్కడ వర్క్ పైన క్లిక్ చేసి ఇండస్ట్రీస్ లోకి వెళ్దాము.
సో ఇండస్ట్రీస్ ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ బిజినెస్ ద్వారా వచ్చే రెవెన్యూ అలా ఉంటది కాబట్టి వాళ్ళు కంపల్సరీ ల్యాండ్ గానీ, ప్రాపర్టీస్ చాలా వరకు కొంటారు. కాబట్టి మీరు ఆ బిజినెస్ ఏది అనేది కూడా ఇక్కడ టార్గెట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, కంపెనీ రెవెన్యూ 1,000,000 నుండి 10,000,000 వరకు ఏదైతే కంపెనీ రెవెన్యూ జనరేట్ చేస్తుందో ఆ కంపెనీని మనం టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ అంతా ఈ రెవెన్యూ జనరేట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదంటే కమర్షియల్, రెసిడెన్షియల్ దేనికో దానికి పర్చేస్ చేస్తాడు కాబట్టి ఇలా కంపెనీస్ ని కూడా మంచిగా ఎర్న్ చేసే కంపెనీస్ ని, అలాగే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే మీకు ఆబ్వియస్ గా అక్కడే అర్థమైపోతుంది కదా, ఆ కంపెనీ 500 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిందంటే ఎంత బాగా రెవెన్యూ జనరేట్ చేస్తూ. సో కాబట్టి ఇలా 1 by 1 మీరు టార్గెట్ చేయాలి కంపెనీస్ ని కూడా. దాని తర్వాత ఇక్కడ మనకి డెమోగ్రాఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని టార్గెట్ చేయాలంటే, సో ఫస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ టైం సర్చ్ బార్ లోకి వచ్చేసి ఫస్ట్ టైం హోమ్ బయర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ టైం హోమ్ బయర్, ఓకేనా. సో ఒక్క నిమిషం, ఫస్ట్ టైం హోమ్ బయర్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఫస్ట్ ఇంట్రెస్ట్ అని చూపిస్తుంది కదా ఇక్కడ రైట్ సైడ్. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది హోమ్ పర్చేస్ చేయడం పైన. సో ఇలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. వీళ్ళ సైజ్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది, అంటే ఈ ఆడియన్స్ సైజ్ ఎంత ఉందో కూడా ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మీరు వీళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఇలా మీరు 1 by 1 టార్గెట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ ఇంకా వాళ్ళ బిహేవియర్స్ బేస్ చేసుకొని టార్గెట్ చేయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఎప్పుడు డీటెయిల్ టార్గెట్ చేసినా బిహేవియర్స్ లోకి వచ్చి ఇక్కడ పర్చేస్ బిహేవియర్ లో ఈ ఆప్షన్ ని కంపల్సరీ ప్రతి డీటెయిల్ టార్గెటింగ్ కి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. మీరు రియల్ ఎస్టేట్ కే కాదు, ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అమ్ముతున్నా కూడా ఎంగేజ్డ్ షాపర్స్ ఎవరైతే ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సైజ్ ఇంత ఉంది కాబట్టి మీరు వీళ్ళు కంపల్సరీ డీటెయిల్ టార్గెటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ వీళ్ళని కూడా చూస్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా 1 by 1 మీరు డీటెయిల్ టార్గెటింగ్ చేసిన తర్వాత ఇక్కడ సజెషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా బ్రౌజ్ పక్కన, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏవైతే పైన టార్గెట్ చేశారో దానికి రిలేటెడ్ అన్ని కింద చూపిస్తుంది. సో మీరు పైన ఇప్పుడు కంపెనీస్ టార్గెట్ చేశారు, దానికి రిలేటెడ్ కంపెనీస్ ఇక్కడ చూపిస్తుంది, అక్కడ ఉన్న వర్క్ చేసే ఎంప్లాయర్స్ ని, ఓకేనా. కాబట్టి మీరు ఏవైతే ఒక పర్టికులర్ కేటగిరీ సంబంధించిన ఒక టూ పాయింట్స్ ఏమైనా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సజెషన్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంకా అన్ని పాయింట్స్ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్టింగ్ అని ఉంది కదా, ఇన్వెస్టింగ్ అని ఉంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేద్దాం. సో అలా మీరు ఇక్కడ సజెషన్స్ పైన క్లిక్ చేసి మీరు ఇంకా ఏవైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే వాళ్ళని ఇక్కడ చూసి మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో నేను మీకు ఇప్పుడు వేరే బిజినెస్ కి అయితే ఎలా బ్రో, రియల్ ఎస్టేట్ కి అయితే చెప్పే బాగానే ఉంది, వేరే బిజినెస్ ఎలా చేయాలని మీకు డౌట్ వస్తే, సో ఇప్పుడు నేను దానికి టిప్ చెప్తాను. సో సింపుల్ గా చాట్ జీపీటీకి వెళ్ళండి గైస్. చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడ సర్చ్ బార్ లో డీటెయిల్ టార్గెటింగ్, ఒక్క నిమిషం, డీటెయిల్ టార్గెటింగ్ ఇన్ ఫేస్బుక్ యాడ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఓకేనా. ఇక్కడ మీకు చాట్ జీపీటీ అనేది క్లియర్ కట్ గా మీకు అసలు ఎలా టార్గెట్ చేయాలి, ఏమేమి ఆప్షన్స్ టార్గెట్ చేయాలని కరెక్ట్ గా ఇస్తుంది మీకు. సో మీరు వీటిని చూసి కూడా టార్గెట్ చేయొచ్చు, ఓకేనా. ఏజ్ గ్రూప్ కానీ, నేను ఓన్లీ డీటెయిల్ టార్గెటింగ్ చెప్పాను. ఇక్కడ ఇన్కమ్ బేస్ చేసుకొని టార్గెట్ చేయొచ్చు, ఓకేనా. ఇది డెమోగ్రాఫిక్స్ లో, ఇంట్రెస్ట్ లో. సో ఇలా మీరు చాట్ జీపీటీని అడిగి యూస్ చేసి కూడా మీరు ఐడియాస్ జనరేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మీరు చేసేది ఏం లేదు, ఇక్కడ వేరే బిజినెస్ కి సపోజ్ మీరు ఫర్నిచర్ చేస్తుంటే జస్ట్ ఇక్కడ ఫర్నిచర్ అని టైప్ చేసేస్తారు. ఇక్కడ ఏంటి డీటెయిల్ టార్గెటింగ్ ఇన్ ఫేస్బుక్ యాడ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ అని నేను సెర్చ్ చేశాను కదా. మీరు ఏ బిజినెస్ కి అయితే యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ కి ఇక్కడ మీరు సెర్చ్ చేస్తారు, ఓకేనా. సో అలా సెర్చ్ చేసుకొని మీకు డీటెయిల్ టార్గెటింగ్ ఇక్కడ చూసి 1 by 1 మీరు ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ లో చేస్తారు. చాలా సింపుల్ డీటెయిల్ టార్గెటింగ్ చేయడం, ఎందుకంటే మన యాడ్ ని అన్నెసెసరీ పీపుల్ కి చూపించి మనకు మనీ వేస్ట్ కాబట్టి ఈ వీడియో డీటెయిల్ టార్గెటింగ్ క్లారిటీగా చెప్పాను, ఒక 2-3 minutes తీసుకొని అయినా కూడా. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైనా యాడ్స్ రన్ చేసేటప్పుడు డీటెయిల్ టార్గెటింగ్ కంపల్సరీ చేయండి. మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం, లేదంటే మీరు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, డీటెయిల్ టార్గెటింగ్ చేయడం వల్ల మన మనీ సేవ్ అవుతుంది. ఎందుకంటే అన్నెసెసరీ పీపుల్ కి చూపించి మనకు మనీ వేస్ట్ కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా డీటెయిల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు డీటెయిల్ టార్గెటింగ్ చేయండి, ఓకేనా. సో నేను డీటెయిల్ టార్గెటింగ్ అంటే ఏందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ప్లేస్మెంట్స్, మన యాడ్ ఎక్కడ చూపించాలి, ఏ ప్లాట్ఫామ్స్ లో చూపించాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మాన్యువల్ ప్లేస్మెంట్స్ చూస్ చేసుకుంటాం.
మాన్యువల్ ప్లేస్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఓన్లీ నేనైతే ఎప్పుడైనా యాడ్స్ రన్ చేసినా కూడా ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇలాంటి ఆడియన్స్ నెట్వర్క్ మెసెంజర్ ద్వారా మనకి జంక్ లీడ్స్ వస్తాయి, వాటి వల్ల మనకి యూజ్ లేదు, మనీ వేస్ట్ తప్పితే. సో ఆ ప్లేస్మెంట్ ఆ ప్లాట్ఫామ్స్ లో మనకి యాడ్ చూపించడం వల్ల యూజ్ కూడా ఏం లేదు. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైనా సరే ప్లాట్ఫామ్స్ లో ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ మాత్రమే చూస్ చేసుకోండి. సో దాని తర్వాత ఇంతే గైస్, యాడ్ సెట్ అయితే అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనం ఇప్పుడు యాడ్ లెవెల్ కి వెళ్తాము. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు యాడ్ లెవెల్ కి వచ్చేసాము. యాడ్ లెవెల్ కి వచ్చిన తర్వాత సో ఇక్కడ యాడ్ కూడా మీరు కావాలనుకుంటే ఒక నేమ్ ఇవ్వచ్చు. దాని తర్వాత మీరు ఏదైతే పేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పేజ్ అంటే ఇప్పుడు ఏ పేజ్ లో మన యాడ్ చూపిస్తుంది, ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మన యాడ్ చూపిస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ యాడ్ సెటప్ వచ్చేసి ఎప్పుడు క్రియేట్ యాడ్ చూస్ చేసుకొని సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. సో ఇక్కడ మన లోగో సెలెక్ట్ అయ్యింది, నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ సెటప్ క్రియేటివ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ యాడ్ చూసి మీరు వీడియో యాడ్ రన్ చేయాలనుకుంటే వీడియో యాడ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ డిజైన్ చేసి పెట్టుకుంటే ఆ ఇమేజ్ చూస్ చేసుకోండి. సో దాని తర్వాత నేను మీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనం ఎప్పుడైనా యాడ్ రన్ చేయాలంటే కంపల్సరీ ఒక క్రియేటివ్ ఆర్ వీడియో డిజైన్ చేసుకొని దాని తర్వాత ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, దాని గురించి డిస్క్రిప్షన్ ఒక డీటెయిల్ గా ఒక పేపర్ మీద రాసుకొని దాని తర్వాతే మీరు క్యాంపెయిన్ క్రియేషన్ లో రండి అని చెప్పి. సో ఏదైతే నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి యాడ్ రన్ చేయాలనుకుంటున్నానో ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించి ప్రాజెక్ట్ ఉంటది కదా, దాని స్క్వేర్ ప్రైస్ ఎంత, దాని లొకేషన్ హైలైట్స్ ఏంటి, సో అలా ప్రైమరీ టెక్స్ట్ సేమ్ అలాగే హెడ్లైన్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చేసి దాని తర్వాత కాల్ టు యాక్షన్ బటన్, ఇది రియల్ ఎస్టేట్ కదా అప్లై నౌ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేస్తాను. నేను మీకు వీడియో పర్పస్ కి యాడ్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి నేనేమి ఇక్కడ టైప్ చేయట్లేదు. మీరు యాడ్ రన్ చేయాలంటే కంపల్సరీ ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్ ఇవ్వాలి. సో ప్రైమరీ టెక్స్ట్ ఏదైతే ఇస్తారో అదే డిస్క్రిప్షన్ ఇచ్చేయండి, ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత కాల్ టు యాక్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఒకటి యాడ్ చేయాలి మనం. ఇమేజ్ అనేది మీరు క్యాన్వా నుంచి డిజైన్ చేసుకుంటారా, లేదంటే మీరు ఆల్రెడీ గ్రాఫిక్ డిజైనర్ అయితే ఫోటోషాప్ నుంచి ఎడిట్ చేసుకుంటారా, లేదంటే మీరు వీడియో ఎడిటింగ్ ఆల్రెడీ ఒక ప్రమోషనల్ వీడియో రెడీ చేస్తే ఆ వీడియో సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. మీరు ఏదైతే డిజైన్ చేసుకుంటారో దాన్ని ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ పైన క్లిక్ చేసి మీ సిస్టమ్ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల నా ఫైల్ మేనేజర్ అనేది మీకు కనపడదు. ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్ లోకి వచ్చేసి మీరు ఏదైతే ఇమేజ్ డిజైన్ చేసి పెట్టుకున్నారో ఆ ఇమేజ్ ని చూస్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ నేను సపోజ్ అప్లోడ్ చేస్తాను అనుకోండి, ఈ ఇమేజ్ చూస్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ ఎప్పుడు కూడా రేషియోస్ వచ్చేసి ఒరిజినల్ సెలెక్ట్ చేసుకోండి. వాడు ఇచ్చిన రేషియోస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇమేజ్ అనేది కట్ అయిపోతుంది దాని సరౌండింగ్స్ లో, కాబట్టి ఎప్పుడు కూడా ఒరిజినల్ చూస్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో దాని తర్వాత డన్ క్లిక్ చేసాను గైస్. సో దీంతో మనం ఇమేజ్ అయితే యాడ్ చేసాము. సో ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. దాని తర్వాత కాల్ టు యాక్షన్ బటన్ కూడా మనకి బిజినెస్ కి రిలేటెడ్, సపోజ్ మీరు ఆన్లైన్ లో ఏదైనా సేల్ చేస్తుంటే షాప్ నౌ ఆప్షన్స్ ఉంటాయి. అంటే షాప్ నౌ అనేది సేల్స్ క్యాంపెయిన్ లో ఉంటుంది. సపోజ్ మీరు లీడ్స్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి సైన్ అప్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఎలా అంటే వాళ్ళ నేమ్, వాళ్ళ ఈమెయిల్ అవన్నీ కలెక్ట్ చేస్తాం కదా మనం. సో ఇప్పుడు యాడ్ క్రియేటివ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం లీడ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి. నేను చెప్పాను కదా ఇన్స్టెంట్ ఫామ్ అని. సో ఇక్కడ ఇన్స్టెంట్ ఫార్మ్స్ లోకి వచ్చేసి ఇక్కడ క్రియేట్ ఏ ఫామ్ అని ఉంది కదా, క్రియేట్ ఏ ఫామ్ పైన ఇచ్చేసి ఈ ఫామ్ కి ఒక నేమ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. మీరు ఏదైతే క్యాంపెయిన్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఫామ్ టైప్ ఎప్పుడైనా కూడా హైయర్ ఇంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. హైయర్ ఇంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేసి సో దాని తర్వాత సేమ్ ఇక్కడ కూడా హెడ్లైన్, డిస్క్రిప్షన్ ఇది ఆప్షనల్, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో మీరు గ్రేటింగ్ లాగా ఇవ్వాలనుకుంటే సేమ్ మీరు ఏదైతే అక్కడ హెడ్లైన్ ఇచ్చారో ఆ హెడ్లైన్, ప్రైమరీ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు ఏదైతే యాడ్ రన్ చేస్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఆన్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ లో చూపించడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వేరే ఇమేజ్ చూస్ చేసుకుంటాను అనుకుంటే యూజ్ అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి సేమ్ మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉంటాయి కదా ఇమేజెస్, మీ సిస్టమ్ లో ఉన్నది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసాను గైస్. దాని తర్వాత ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఏం టైప్ చేయలేదు కాబట్టి నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. సో దీన్ని కూడా ఆన్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఇక్కడ ఏమి ఇస్తారంటే ఇక్కడ క్వశ్చన్స్ పైన వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ అని పెట్టేస్తాము. సో ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ అని పెట్టేస్తాం. దాని తర్వాత మనం ఏవైతే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నామో, సో ప్రెసెంట్ ఉన్న
మార్కెట్‌లో మనకి మెయిల్ కలెక్ట్ చేయడం వల్ల యూజ్ లేదు కాబట్టి యాడ్ కేటగరీలోకి వెళ్ళి కాంటాక్ట్ లిస్ట్‌లోకి వెళ్ళి ఫోన్ నంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ రిమూవ్ చేసేస్తున్నాను. సో, నాకు జస్ట్ నేము, ఫోన్ నంబర్ చాలు. మీరు ఒకవేళ తన సిటీ అడ్రెస్ కూడా కనుక్కోవాలనుకుంటే ఇక్కడ సిటీ అనే ఆప్షన్ ఉంది కదా! దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా మనం ఏవైతే క్వెషన్స్ అడగాలనుకుంటున్నామో అతను ఆడియన్‌ని ఆ డీటెయిల్స్ మనం అడగాల్సినయి. మరీ ఎక్కువ క్వెషన్స్ అడగకండి. ఎందుకంటే అతనికి చిరాకు పుడతది అన్ని క్వెషన్స్ ఫిల్ చేయాలంటే. కాబట్టి మనకి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే అడుగుతాము. సో, దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ప్రైవసీ పాలిసీ లింక్ వచ్చేసి మీ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఏదైతే లింక్ ఉంటదో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేసేయండి గైస్. దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ పాలిసీ అని టైప్ చేసేయండి. ఓకేనా? ప్రైవసీ పాలిసీ అని టైప్ చేసేయండి. ఓకేనా? సో, జస్ట్ ఏం లేదు. ఆప్షనల్ కాకపోతే ప్రైవసీ పాలిసీ అని టైప్ చేయండి. ఇక్కడ మీ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ లింక్ ఏదైతే ఉంటదో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఎర్రర్ చూపిస్తది. ఎందుకంటే నేను మీకు చెప్పాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. సో, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే ఈ యాడ్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి ఎర్రర్స్ వస్తుంటాయి. నేను మీకు అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. సో, రివ్యూ స్క్రీన్‌లో మనం చేసేది ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేస్తాము. దాని తర్వాత తన డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక కాల్ టు యాక్షన్ బటన్ ఉంటది. ఆబ్వియస్‌గా దాని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత థాంక్స్ అని చెప్తాము. తర్వాత ఇక్కడ ఒక కాల్ టు యాక్షన్ బటన్ ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మీకు వెబ్‌సైట్ ఉంటే గో టు వెబ్‌సైట్ చూస్ చేసుకొని ఆ వెబ్‌సైట్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసి విజిట్ వెబ్‌సైట్ ఆర్ వ్యూ వెబ్‌సైట్ అని ఇక్కడ టైప్ చేయండి. సో, దాని తర్వాత లేదంటే మాకు ఓన్లీ వాట్సాప్‌లో చాట్ చేస్తే చాలనుకుంటే వాట్సాప్ చూస్ చేసుకోండి. లేదు మాకు డైరెక్ట్ కాల్ చేసినా పర్వాలేదని కాల్ బిజినెస్ చూస్ చేసుకొని ఇక్కడ ఇండియన్ కోడ్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ జస్ట్ కాంటాక్ట్ అస్ అని ఇచ్చేస్తారు. ఓకేనా? కాంటాక్ట్ నౌ అని ఇచ్చేస్తారు. సో, ఇలా ఈ కాల్ టు యాక్షన్ బటన్ కూడా మీరు యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతది ఇది కూడా. ఆబ్వియస్‌గా దాని డీటెయిల్స్ అయితే మన దగ్గరకొస్తాయి. ఈ బటన్ కూడా యూజ్ చేసుకుంటే తను మన గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంతే గైస్ ఫార్మ్ క్రియేట్ చేయడము. సో, ఇక్కడ ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఫార్మ్ క్లిక్ చేస్తే ఫార్మ్ యాడ్ అయిపోతది. సో, ఫార్మ్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఏం లేదు ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తుంది కదా! ఇలా ఉంటది ఫార్మ్ అనేది. సో, ఇలా ఫార్మ్ వచ్చేసి మనము ఇలా తీసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేస్తే మన యాడ్ అనేది పబ్లిష్ అయిపోతుంది గైస్. దీంతో మన లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేసేసినట్టే. సో, మనకి ఎలా అంటే ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళు కాంటాక్ట్ అవుతుంది. సో, ఈ వీడియో అంతే గైస్. మీరు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఏంటో డీటెయిల్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో, నేను డీటెయిల్ టార్గెటింగ్ కూడా ఒక 5 మినిట్స్ టైం తీసుకొని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఏ యాడ్ రన్ చేసేటప్పుడైనా డీటెయిల్ టార్గెటింగ్ చేయడం వల్ల మన మనీ సేవ్ అవుతది. సో, నెక్స్ట్ క్లాస్‌లో యాప్ క్యాంపెయిన్ అంటే యాప్ ఇన్‌స్టాల్స్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలనేది చూపిస్తాను. అది సెపరేట్ ప్రాసెస్. ఈ 4 క్యాంపెయిన్స్ లాగా ఉండదు. యాప్ క్యాంపెయిన్, సేల్స్ క్యాంపెయిన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సో, ఆ క్యాంపెయిన్స్ కూడా చూపిస్తాను. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో, ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.